ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో చెరుకు శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఓటుకు 2000 ఇచ్చి గెలిచావు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎలాంటి ఆలోచన లేని ఎమ్మెల్యేవు నువ్వు. గత ప్రభుత్వంలో ఎంపీగా 2 సార్లు గెలుపొందిన మీరు అప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు రానిది. మంత్రి కొండా సురేఖ దుబ్బాక నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినప్పుడు మీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. ఒక ఆడబిడ్డ నియోజకవర్గానికి వస్తే గౌరవించాల్సింది పోయి ఆమెను అవమానపరిచారు. నీకు చిల్లర రాజకీయాలు తప్ప మరేమీ చేత కాదు. నియోజకవర్గం మీద సోయి లేదు, కానీ ప్రోటోకాల్ మాత్రం గుర్తుకు ఉందని మండిపడ్డారు. అభివృద్ధి పనుల గురించి మాట్లాడే తప్ప ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ నాయకులతో అసభ్యకరమైన పోస్టులను పెట్టించడం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి పాతగా ఉందని ఆరోపించారు. ఇక సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నాలాలపైన ఏదో కూలగొడుతున్నారు, దానిపైన ముసలి కన్నీరు కారుస్తున్నాడు. అసలు ఇరిగేషన్ శాఖ మంత్రే మీ కుటుంబం ఉన్నది 10 సంవత్సరాలు, మున్సిపల్ శాఖ మంత్రే మీ కుటుంబం ఉన్నది. పర్మిషన్లు ఎవరిచ్చారు? హైకోర్టు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అసలు వీళ్ళ ముగ్గురిని ప్రాసిక్యూట్ చేయాలి. ఇప్పుడు వరదలకు కారణం ఈ కల్వకుంట కుటుంబమే. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉండే, కేసీఆర్ ఉండే, కేటీఆర్ ఉండే. ఇవన్నీ పర్మిషన్కి సంబంధించిన మంత్రులు వీళ్ళే ఉన్నారు. కాబట్టి ప్రథమంగా వీళ్ళని ప్రాసిక్యూట్ చేసి ఏవైతే ఈరోజు ప్రజలు నష్టపోతున్నారో బాధ్యత కూడా ఈ ముగ్గురు నాయకులు వహించాల్సింది. వీళ్ళని ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెట్టాల్సిన అవసరం కూడా. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు కొండా సురేఖ గారి పైన సోషల్ మీడియాలో సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక మహిళని కూడా చూడకుండా అధికారం పోయినా మదమెక్కి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పోస్టులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలాంటి కొంతమంది అనుచరులతో ఇలాంటి పెట్టియడం నాకైతే పూర్తిగా ఈ దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే దీనిలో హస్తం ఉన్నది. ఆడబిడ్డ మన ఇంటికి వస్తే గౌరవించే సాంప్రదాయం మనది. కానీ జిల్లా మంత్రి నియోజకవర్గానికి వస్తే మహిళను గౌరవించాల్సింది పోయి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఏమనాలనో అసలు ఈ సమాజంలో వీళ్ళు ఒక వ్యక్తుల ఇది ఒక పార్టీ అనే ఒక భావన కలుగుతాం. రాష్ట్ర మంత్రి వస్తే మన స్థానిక సమస్యల్ని అడిగి ఒక ఆడబిడ్డని గౌరవించాల్సింది పోయి ఓ ప్రోటోకాల్ అని చెప్పి డ్రామాలాడి ఇలాంటి పోస్టులు పెట్టడం ఖచ్చితంగా ఇలాంటి పైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నీకు ప్రోటోకాల్ అడ్డమైతే సిద్దిపేటకు నిధులన్నీ పోతూ ఉంటే గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఆ నిధులన్నీ పోతుంటే నీకు ఆ ప్రోటోకాల్ గుర్తు రాలేదా ప్రభాకర్ రెడ్డి అని అడుగుతుంది. సిగ్గుండాలి. ప్రోటోకాల్ గురించి ఏదో మాటలు చెప్తున్నాడు. మంత్రి గారిని రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి తీసుకొచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ పంచిస్తే దాన్ని రాజకీయం చేయడానికి వాడుకున్నావు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యలకు మీద అడిగే తెలివి లేదు నీకు ఎమ్మెల్యే ఉన్న కనీసం మెదక్లో రివ్యూ మీటింగ్ అవుతా ఉంది, 2 మండలాలు ఉన్నాయి, దానికి పోవాలన్న సోయి కూడా నీకు లేదు. నీలాంటి వాడు ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టకరం. ఓటుకు 2000 ఇచ్చి గెలిచినవు తప్ప ప్రజల మెప్పు పొంది గెలవలే. మల్లన్న సాగర్ మరి ప్రాజెక్టులల్లో అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినావు. మరి ఈరోజు ఒక మహిళ పట్ల కూడా ఈ ప్రాంతానికి వస్తే గౌరవించాల్సి